Hello, good evening. Welcome to ARS News Channel. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాస్ లివ్ ఎలా బయటపడ్డానో నాకే నమ్మశక్యంగా లేదు. మృత్యుంజయుడు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు లోహవిహంగం ఢీకొట్టిన మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని DNA పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. విమానంలో ఇంధనం అధికంగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది యూకే జాతీయులు, 7 పోర్చుగల్ పౌరులు, కెనడియన్ ఒకరు ఉన్నారు. ప్రమాదంతో బోయింగ్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అహ్మదాబాద్ లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ శుక్రవారం డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను ఎలా బ్రతికి బయటపడ్డానో తనకు తెలియదు అని చెప్పారు. అహ్మదాబాద్ సివిల్లోని తన హాస్పిటల్ బెడ్ నుండి ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకుంటూ విమానం ఎత్తుకు ఎగరడం లేదని, అది ఒక భవనాన్ని ఢీకుని పేలిపోయే ముందు జస్ట్ గ్లైడింగ్ చేస్తోందని రమేష్ చెప్పారు. అంతా సెకన్లలో జరిగిపోయింది. మేము కిందకు దిగుతున్నామని నాకు తెలిసింది అని ఆయన అన్నారు. అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ పరిపాలన వారు ఒక ప్రకటన చేశారు. విమాన ప్రమాదంలో మరణించిన వ్యక్తి యొక్క శరీరం ఇక్కడ ఉంది. DNA సరిపోలిన తర్వాత ఆ శరీరాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. బీజే మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్లోని PSM డిపార్ట్మెంట్ దగ్గర ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్లో DNA నమూనాలు తీసుకునే ప్రక్రియ జరుగుతోంది. DNA నమూనాలు సేకరించి సరిపోల్చడానికి ల్యాబ్కు పంపుతారు. ఈ సంఘటన యొక్క తీవ్రతను, మరణించిన వ్యక్తి యొక్క శరీరం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని DNA సరిపోలిక ప్రక్రియకు కనీసం 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. విమాన ప్రమాదంలో 265కు చేరిన మృతుల సంఖ్య. భారత్లో అత్యంత ఘోరమైన దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 265 మందికి పెరిగినట్లు న్యూస్ ఏజెన్సీ PTA పేర్కొంది. ఈ విమానంలో 12 మంది క్రూ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు, మొత్తం 242 మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇక విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో కొంతమంది మెడికోలు మరణించారు. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన 11 ఏళ్ల ఎయిర్ ఇండియా 787 నుంచి 8 వరకు డ్రీమ్లైనర్ కేవలం 425 అడుగులు ఎగిరిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత 30 సెకన్లలోనే భయంకరమైన దృశ్యాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. 10 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల విమాన ప్రమాదం నుంచి ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో విమానాశ్రయానికి ఆ యువతి ఆలస్యంగా చేరుకుంది. దీంతో విమానం మిస్ అయ్యింది. ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ తన శరీరం వణుకుతోందని, ఆ దేవుడే తనను కాపాడాడని ఆమె చెప్పింది.